శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 705వ నామము శాస్త్రమయీ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సకల శాస్త్రములు తన స్వరూపముగా ఉన్నది అని, లేదంటే శాస్త్రములన్నింటితోనూ నిండి ఉన్నది అని. అమ్మవారు శాస్త్రస్వరూపిణి కదా, ఆవిడలోంచే ఈ సకల శాస్త్రాలు వచ్చాయి. శాస్త్రాత్మక అవయవ వికారములు కలది కాబట్టి శాస్త్రమయ్యి అన్నారు. అంటే అమ్మవారి యొక్క శరీరము సకల అవయవాలు శాస్త్రాలే కదా. ఈ విషయాన్ని బ్రహ్మాండ పురాణం ఏ విధంగా వర్ణించింది అంటే, అమ్మవారి యొక్క నిట్టూర్పులతోటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలు అభిమానంతో సృష్టించిందట. ఆవిడ యొక్క నిట్టూర్పులతోనే ఇవన్నీ పుట్టుకొచ్చాయన్నమాట. మధురోక్తులతో కావ్యాలు, నాటకాలు, అలంకారాలు పుట్టించింది. సరస్వతీ రూపంగా తన జివ్వ నుండి ఈ సకలాల్ని సృష్టించింది. ఆ చకోరాక్షి తన నుండి మీమాంసాదులైన 6 వేదాంగాలను, పురాణాలను, ధర్మ సమేతను సృష్టించిందనమాట. అమ్మవారు తన కంఠం యొక్క ఊర్ధ్వరేఖ చేత తంత్రాలను, కంఠం మధ్యస్థ రేఖ చేత ఆయుర్వేదాన్ని, ధనుర్వేదములను, కంఠ కూపము నుండి చతుషష్ఠి విద్యలను, సకల అవయవాల నుండి సకల తంత్రాలని, భుజముల నుండి మదనాగమును సృష్టించింది. శాస్త్రమయ్యి సృష్టించడం చేత అమ్మవారిని మనము శాస్త్రమయ్యి అనే నామంతో కీర్తిస్తున్నాము. శాస్త్రాలు అంటే 4 వేదాలు, 6 వేదాంగాలు, లేదంటే ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, శాస్త్ర విద్యలు, కావ్య రచనలు, ఇవన్నీ కూడా ఆ అమ్మవారి యొక్క రూపాలే కదా. మనకు పరమాత్మను గురించి తెలియజేసే జ్ఞానము అనే దీపికలు ఇవన్నీ కూడా. కర్మలను మనం ఆచరించేటప్పుడు కర్మానుష్ఠానంలో ఏ విధులను ఆచరించాలి, వేటిని ఆచరించకూడదు అనే విషయాల్ని మనకి స్పష్టంగా వక్కాడించేవి కూడా ఈ శాస్త్రాలే. వీటిని ప్రామాణికంగా తీసుకుని మనము వైదిక కర్మలను ఆచరించవలసి ఉంటుందన్నమాట. జగన్మాత సరస్వతీదేవియే శాస్త్రమయ్యి. ఏ విధంగా గంధకర్తలను గురించి తెలుసుకోవడానికి ఆ గ్రంథాలు ఆధారం అవుతాయో, అదేవిధంగా పరబ్రహ్మ స్వరూపం గురించి తెలుసుకోవడానికి శాస్త్రాలు మూలాధారంగా నిలుస్తాయి. మన ఇంద్రియాలకు, మనస్సుకు జగదీశ్వరి అందుకోలేం కాబట్టి ఆమెను తెలుసుకోవడానికి ఈ శాస్త్రాలు మనకి ఆధారాలుగా ఉంటాయన్నమాట. వేదాలు సర్వం కలిద్వం బ్రహ్మ శాస్త్రయోన్నిత్వాత్ శాస్త్రదృష్టం గురోత్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయ అని చెప్పాయన్నమాట. అంటే శృతులు, శాస్త్రాలు అన్నీ కూడా ఇందులోనే వర్ణింపబడతాయి. సర్వం కలిత్వం బ్రహ్మ అంటే ఈ కనిపించిందంతా బ్రహ్మమే అనే విషయాన్ని నిర్ధారించడం కేవలం శాస్త్రాలు తప్ప ఇతర ప్రమాణాలు ఏవి కావన్నమాట. శాస్త్రయోనిత్వాత్ అంటే బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాన్ని అనుసరించి ఆకాశమండలంలో మనకు దర్శనమిస్తున్న చంద్రబింబం మనకు కేవలం అత్యంత చిన్నదిగా కనబడుతుంది, కానీ దాని నిజమైన విస్తీర్ణం కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ జ్యోతిష్ శాస్త్రమే ఆధారం కాబట్టి ఆ తల్లి శాస్త్రమే. జ్యోతిష్ శాస్త్రం ద్వారానే ఆ చంద్రమండలం యొక్క విస్తీర్ణాన్ని మనం కనుగోగలుగుతాం అన్నమాట. కాబట్టి అమ్మవారిని శాస్త్రమయ్యి అని వ్యవహరించాం. మనకి కనిపించే ప్రత్యక్షమైన ఈ వస్తువులను తెలుసుకోవడానికి శాస్త్రాలు అవసరం లేదు, కానీ జగన్మాత యొక్క మాతృకా వర్ణరూపిణి కదా ఆవిడ. కాబట్టి ఆవిడని తెలుసుకోవడానికి మళ్ళీ ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, కల్పము, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణాలు, ధర్మశాస్త్రము, ఈ మొదలైనవన్నీ ఆత్మ పరబ్రహ్మతో ఐక్యమయ్యే విధానాన్ని వివరించేవి కావడంతో ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క రూపాలైన ఆ శాస్త్రమయ్యవే కదా. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు శాస్త్రమయ్యి అని అమ్మవారిని కీర్తించారు. వేదాంగాలు మొదలైన శాస్త్రాలన్నీ కూడా అటు జ్ఞానము, ఇటు విజ్ఞానంతో నిండి ఉన్నవే కదా. అటువంటి జ్ఞాన విజ్ఞాన పూరితురాలైన శాస్త్రాలన్నిటినీ సృష్టించింది. ఆ శాస్త్రాలన్నిటిలోనూ నిండి ఉంది ఈ ప్రకృతి స్వరూపిణైన అమ్మవారిని. కనుక ఆ తల్లిని శాస్త్రమయ్యి అని వాగ్దేవతలు కీర్తించడంలో పెద్ద అతిశయోక్తి ఏముంది? నీ బిడ్డలమైన మమ్ము కరుణించి సకల శాస్త్ర రూపిణివైన నిన్ను అవగతం చేసుకునే విధానాన్ని మాకు అనుగ్రహించమ్మా అని మనం ప్రార్థించాలి. ఈ విధంగా వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు అన్నీ అమ్మవారి రూపమే కాబట్టి, అమ్మే తానే అందులో ఉంది కాబట్టి మనము శాస్త్రమయ్యి అనే నామాన్ని మనం స్మరిస్తూ ఉండడం వల్ల
ఈ సకల శాస్త్రాల్లో ఉన్న సారాన్ని అమ్మవారు మనకి తెలిపి మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. శ్రీమాత్రే నమః.